ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్స్ అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అప్డేటెడ్ అయితే మనకి ప్రెజెంట్ మార్నింగ్ అయితే రావడం జరిగింది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఇదే గాని ఫస్ట్ టైమ్‌గా నా యొక్క ఛానెల్ విజిట్ చేసినట్లయితే ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసుకోండి. ఓకే. ఈ రకంగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఏవైనా రిజల్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను నా యొక్క ఛానెల్ అయితే నేను అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. అయితే మీకు ప్రతీది కూడా చేరాలనుకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి చూసుకున్నట్లయితే న్యూ పీఆర్‌సీ ఏంటి పీఆర్‌సీ గురించైతే అలాగ మనం చెప్తుంటే అర్థమవుతుంది. అలాగే ఫిట్‌మెంటు అలాగే ఐఆర్‌ల పైన సమావేశం అనేసి మనకి రావడం జరిగింది. ఏంటి సమావేశం అనే విషయంకొస్తున్నట్టయితే ఈ యొక్క సమావేశం అనేది మనకి 22 జూలై 2026న అంటే మనకు రేపు ఇది ఎక్కడ జరుగుతుందంటే అమరావతిలో ఉన్నటువంటి వెలగపూడి ఆఫీస్‌లో ఈ యొక్క సెక్రటరీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందనే విషయం మనకి వీడియో మొత్తం చూస్తే మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది మనకి సమావేశం అనేది నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి ఐకాసా అమరావతి చైర్మన్, అలాగే ప్రధాన కార్యదర్శులైన బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే పలిశెట్టి దామోదరరావు గారైతే కోరారు. అయితే టోటల్‌గా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి మొత్తంగా చూసుకుంటే 22 డిమాండ్‌లైతే ఉన్నాయండి. ఆ యొక్క 22 డిమాండ్‌లకు సంబంధించినటువంటి వినతిపత్రం అనేది మనకి ఈ యొక్క గవర్నమెంట్‌లో ఉన్నటువంటి మినిస్టర్స్‌కైతే వీళ్ళందరూ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అన్ని కమిటీస్ అండి మనకి ఉపాధ్యాయ సంఘాలు అవ్వచ్చు, డ్రైవర్ సంఘాలు అవ్వచ్చు, అలాగే రిమైనింగ్ సంఘాలన్నీ కూడా కలిసేసైతే టోటల్‌గా వాళ్ళకి డిమాండ్స్ 22 ఉన్నాయి. ఆ 22 కూడాను సంబంధించినటువంటి వినతిపత్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది మంత్రులకి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సర్వీస్ రిజిస్టర్ నిర్వహణలో ప్రభుత్వం అనేది మరో కీలక సంస్కరణ శ్రీకారం చేసింది. ఏంటి ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది మనకి మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ప్రెజెంట్ అనేది ప్రతిదీ కూడాను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాన్యువల్‌గా మనకి పేపర్ పైన మాత్రమే ప్రెజెంటేషన్ అనేది కనిపించేది. కానీ ఈ సర్వీస్ రిజిస్టర్ ఈ యొక్క పదం చూసుకుంటే ఈ సర్వీస్ అంటే ఎలక్ట్రిక్ సర్వీస్ రిజిస్టరు ఇదంతా కూడాను మనకి అప్డేటెడ్ వర్షన్ అండి. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను వాళ్ళు ఎంప్లాయీ యొక్క లాగిన్‌లో మనకి పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా తొలి మాన్యువల్‌గా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే అదంతా కూడా డిజిటలైజేషన్ ప్రస్తుతానికి ఉంది కాబట్టి ఆ ప్లేస్‌లో మనకి ఈఎస్ఆర్ అనేది 2.0 అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ ప్లేస్‌లో అయితే ఈ యొక్క ఈఎస్ఆర్ 2.0 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ అంటే ఏంటంటే ఫిజికల్‌గా నార్మల్‌గా పేపర్ ప్రజెంటేషన్ చెప్పాను కదా! పేపర్ పైన ఆ యొక్క ఎంప్లాయర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రిజిస్టర్‌లో ఏముండేవంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళ యొక్క సర్వీస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జాయిన్ అయిన నుంచి మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయినంత వరకు కూడాను వాళ్ళ యొక్క ఉద్యోగ సమయంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, లేకపోతే ప్రమోషన్స్ వాళ్ళకి రావడం గానీ, వాళ్ళ యొక్క పే స్లిప్ ఉంటాయి కదా! మంత్లీకి సంబంధించిన శాలరీ అనేది గవర్నమెంట్ శాలరీ ఉంటది కదా! అది వాళ్ళకి ప్రమోషన్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వడం గానీ, లేకపోతే వాళ్ళ సర్వీస్‌లో ఉండేటప్పుడే వాళ్ళ పైన ఏవైనా క్రమశిక్షణా చర్యలు అంటే వాళ్ళు ఏదైనా మిస్‌బిహేవ్ చేసినా కూడాను వాళ్ళకి ఏం చేసి సస్పెండ్ చేస్తుంటారు కదా! అటువంటివి గానీ ప్రతీదీ ఒక్కటి కూడాను వాళ్ళకి ఎలా ఉండేదంటే నార్మల్‌గా ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్‌లో మాత్రమే రాసేసేవాళ్ళు. అయితే ఇప్పుడు దాని ప్లేస్‌లో గవర్నమెంట్ అనేది కొత్త అధ్యాయం తెరిచిందండి. అదే ఈఎస్ఆర్ ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ఇది 2.0 అంటే న్యూ అప్డేటెడ్ వర్షన్ అండి. దానిలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడాను మనకి పొందుపరచాలనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఈఎస్ఆర్ 2.0 అనేది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఎంతవరకు ఇది అమల్లో ఉంటదనే విషయం కూడా మనకి మీరు వీడియో టోటల్‌గా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. అయితే ఇందులో నేను చెప్పేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి మన్నించాలండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే నేను దీని గురించి అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? దయచేసి ఇది మాత్రం అర్థం చేసేసుకోండి.
అయితే నెక్స్టు ఈ యొక్క డిజిటలైజేషన్ మనకి టోటల్‌గా 2 స్టేజెస్‌లో ఉంటదండి. ఈ యొక్క స్టేజెస్ చూసుకుంటే ఆగస్టు 31వ తేదీలోగల అయితే పూర్తి చేయాలి అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఆగస్టు 31 లాస్ట్ డేట్ అని చెప్పారు కాబట్టి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఎప్పటినుంచైతే ఇది మనకి స్టార్ట్ చేయడం జరుగుతుందంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ యొక్క ఈఎస్ఆర్ 2.0 అనేది మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే స్టేజ్ 1 చూసుకున్నట్లయితే అదే మనకి ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు 31 లోపలైతే ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను 1 మంత్‌లో అయితే వాళ్ళ లాగిన్‌లు అయితే క్రియేట్ చేసేసుకోవాలండి. అయితే ఇది ప్రతి దీనికి కూడాను ఎవరు చేస్తారు సార్ అంటే ప్రతి దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఆ హెడ్ ఆఫ్ ది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లెవెల్ చూసుకున్నట్లయితే స్కూల్ లెవెల్‌లో అయితే మనకి ఆహ్, హెడ్ మాస్టర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సార్స్ ఉంటారు, డీన్స్ ఉంటారు. ఇలాగ కాలేజెస్‌లో గవర్నమెంట్ అవ్వచ్చు. అన్నిట్లంటే కూడాను మనకి అక్కడ ఉంటారు కదా! వాళ్ళ యొక్క లాగిన్ ఐడీలో ఆళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరి ఇన్ఫర్మేషన్ కూడాను అతను కంపల్సరీగా అయితే తన ఈఎస్ఆర్ 2.0 అయితే పొందుపరచలే అవసరమైతే ఉంటుంది. ఈ రకంగా ఇది టీచర్స్ గురించే కాదండి గవర్నమెంట్ సెక్టార్స్‌లో సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడాను వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పై అధికారులు ఉంటారు కదా! వాళ్ళ అధికారుల దగ్గరగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను కంపల్సరీగా అయితే మీరు ఫీడ్ చేసేసుకోవాలి. అయితే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 తేదీ వరకైతే ఈ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎంప్లాయర్స్ యొక్క ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, లీవ్స్ ఇవన్నీ కూడాను ఈఎస్ఆర్ ద్వారానే మాత్రమే చేస్తారు. అంటే మనకి డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు కదా! వీళ్ళందరూ కూడా ట్రాన్స్‌ఫర్స్ ఎప్పుడవుతాయంటే సెప్టెంబర్ 1 తేదీ తర్వాత మాత్రమే అవుతాయి. దీని లోపల అయితే మనకి ఎటువంటి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, లీవ్స్ ఏవి కూడా మనకి ఉండవనేసనైతే ఇండైరెక్ట్‌గా చెప్పేసింది. ఓకే. అలాగే సర్వీస్‌లో నుండి చెప్పాను కదా ఆల్రెడీ ఈ యొక్క ఈఎస్ఆర్‌లో ఏంటి మెన్షన్ చేయాలనేది అని చూసుకుంటే పే స్లిప్స్, అలాగే ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, సస్పెన్షను, క్రమశిక్షణా చర్యలు, అలాగే టోటల్‌గా చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మనకి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్‌గా ఉంది కదా! ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ అంతా కూడాను వాళ్ళు ఎక్కడ పొందుపరుస్తారంటే, ఈ యొక్క ఈఎస్ఆర్ 2.0లో అయితే కంపల్సరీగా పొందుపరుస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే మాన్యువల్‌గా పేపర్ పైన మీ యొక్క సర్వీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటదో, అదంతా కూడాను మనకి 2.0లో అయితే పొందుపరచడం జరుగుతుందనేసని మనకి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఎంప్లాయీస్ ఫిజికల్ సర్వీస్ రికార్డ్స్ ప్లేస్‌లో మాత్రమే ఈఎస్ఆర్ వినియోగం వచ్చిందనే విషయం ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పడం జరిగింది. ఓకే. అలాగే దీంతో పాటు రాష్ట్ర సచివాలయ ఎంప్లాయర్స్, హెచ్ఓడీస్ వీళ్ళందరూ కూడాను కంపల్సరీగా అయితే ఇది మొత్తం మానిటరింగ్ చేసేవాళ్ళు వీళ్ళేనండి. అయితే దీనికి ఆర్థిక శాఖ నుంచి అయితే ఉత్తర్వులనేది ప్రతి కలెక్టర్స్‌కి అలాగే అన్ని డిపార్ట్మెంట్‌లకును ప్రస్తుతం అయితే సెండ్ చేయడం జరిగింది. ఇది మనకి మండలంలో స్థాయిలోను, అలాగే జిల్లా స్థాయిలోను ప్రతి స్థాయిలోను కూడాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అందరికి కూడాను ఇది అనేది వర్తిస్తది. అయితే దీనికి సంబంధించినటువంటి సమావేశం అనేది మనకి రేపు మార్నింగు 11 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్‌గా అయితే ఎవరెవరు దీనికి నాయకత్వం వహిస్తున్నారు అనే విషయం చూసుకున్నట్లయితే చెప్పాను కదా! 22 రేపు మనకి ఆర్థిక శాఖ మనకి పయ్యాల కేశవులు గారు ఉంటారు. అలాగే సివిల్ సప్లై నాదెండ్ల మనోహర్ గారు ఉంటారు. అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి మినిస్టర్స్, అలాగే బీజేపీకి సంబంధించిన మినిస్టర్స్ వీళ్ళందరూ కూడాను మొత్తంగా 4 మెంబర్స్ ఉంటారండి. 4 అంటే నలుగురు మంత్రుల సమావేశంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఏ సంఘాలు వస్తాయి టోటల్‌గా చూసుకున్నట్లయితే 22 సంఘాలని చెప్పాను కదా! ఇందులో కొన్ని సంఘాలు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ అసోసియేషన్‌కి సంబంధించిన సంఘాలు, ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్‌కి సంబంధించిన సంఘాలు, ఏపీ స్టేట్ టీచర్స్‌కి సంబంధించిన సంఘాలు, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్‌కి సంబంధించిన సంఘాలు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్‌కి, అలాగే ఏపీ వెహికల్స్ అసోసియేషన్ డ్రైవర్స్ ఉంటారు కదా! గవర్నమెంట్ డ్రైవర్స్ వీళ్ళతో పాటు టోటల్‌గా చెప్పాను కదా! 22కి సంబంధించినటువంటి సంఘాలనేది రేపు ఈ యొక్క మినిస్టర్స్‌కి సంబంధించినటువంటి ప్లేస్‌లో అయితే రేపు జరగడం జరుగుతుంది. మెయిన్‌గా వీళ్ళు దేనిపైన డిస్కస్ చేస్తారు అనే విషయం చూసుకున్నట్లయితే
టోటల్‌గా దేనిపైన వీళ్ళు డిస్కస్ చేస్తారంటే ఐఆర్ పైన, అలాగే డీఏ పైన, అలాగే పీఆర్సీ పైన వీళ్ళనేది డిమాండ్స్ అనేది చేయడం మనకి జరుగుతుంది. పీఆర్సీ అయితే పెన్షన్ సిస్టమ్ ఉంది కదా! పెన్షన్ సిస్టమ్ గురించి అయితే వీళ్ళు ఫస్ట్ పెన్షన్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏట్లు వేగంగానే కంప్లీట్ చేసేయాలి అంటే ఇచ్చేయాలనేసని, అలాగే ఐఆర్‌ని కూడాను ఇమ్మీడియేట్‌గా కంపల్సరీగా అయితే అమలు చేయాలి అనేది వీళ్ళు రేపు మెయిన్‌గా డిస్కస్ చేసేవి ఐఆర్ పైన, డీఏ పైన, పీఆర్సీల పైన మాత్రమే ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడాను రేపు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయ సంఘాలే కాదండి, రిమైనింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడాను ఇవి ఎక్కువ మాట్లాడతారు. మెయిన్‌గా చూసుకుంటే వీళ్ళందరూ కూడాను ఏమైనా దీక్షలు చేస్తే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటదనేసని మినిస్టర్స్ అదే మంత్రులుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఎక్కడ కూడా దీక్షలు జరపకుండా వాళ్ళ యొక్క వినతి పత్రాలైతే అందజేయడం జరిగింది. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పెన్షన్స్‌కి సంబంధించిన పరిశీలన మాన్యువల్‌గా జరుగుతుండటం లేట్ అవుతుందనేసని కూడా చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఈఎస్ఆర్ 2.0 గురించి అయితే మెయిన్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.